హర్పిస్ ఇన్ఫెక్షన్ ఎన్నిసారి ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా మళ్ళీ మళ్ళీ వస్తుంటుంది. దానికి కారణాలు ఏంటి? సో చాలామంది పేషెంట్ చెప్తుంటారు, డాక్టర్ గారు నేను ఆ ట్రీట్మెంట్ తీసుకున్నా, యాంటీవైరల్ మెడిసిన్ తీసుకున్నా, యాంటీబయాటిక్ తీసుకున్నా, క్రీమ్ వాడినా, ఏం తీసుకున్నా కూడా ఆ హర్పిస్ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంది. అంటే వాడినప్పుడు బాగానే ఉంటుంది, మళ్ళీ ఆపేస్తే మళ్ళీ వస్తుంది డాక్టర్ గారు, దీనికి కారణాలు ఏంటి అని చాలామంది చెప్తుంటారు. సో జనరల్గా ఈ హర్పిస్ ఇన్ఫెక్షన్ అనేది ఏమవుతుందంటే మన నరాల్లో, అంటే పురుషాంగం దగ్గర, ఆ ప్యూబిస్ దగ్గర ఉండే నరాల్లో వెళ్ళి దాచుకుంటుంది. సో అది అక్కడే ఉండిపోతుంది. కొన్ని కేసెస్లో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అలాగే ఉండిపోతుంది. కానీ ఎప్పుడు మన బాడీ వీక్ అవుతుంది, ఎప్పుడు మన ఇమ్యూనిటీ తక్కువ అవుతుంది, లేదా ఎప్పుడైనా మీకు బాగా జ్వరం వచ్చి బెడ్ రిడన్ అయిపోయారు, లేదా ఏదైనా బాగా డిసీజ్ వచ్చింది, లేదా మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్ లాగా వచ్చింది, లేదా మీరు మళ్ళీ బయట కలవడానికి వెళ్ళారనుకోండి, అప్పుడు ఇన్ఫెక్షన్ అనేది యాక్టివ్ అవుతుంది. యాక్టివ్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. సో ఇలా ప్రతిసారి మన బాడీ ఇమ్యూనిటీ తగ్గినా, ఇన్ఫెక్షన్ అయినా కూడా ఆ వైరస్ అనేది మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. సో దీనికోసము మీకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అంటే హోమియోపతిలో దీనికోసము బ్రహ్మాండమైన ట్రీట్మెంట్ ఉంటుంది. సో మీకు ఈ ట్రీట్మెంట్ కావాలంటే మెసేజ్ పెట్టండి, కామెంట్ పెట్టండి, నేను ఏ మందులు వాడితే తగ్గుతుందని చెప్తాను. థ్యాంక్ యూ వ్యూవర్స్.